ఈ ఉదయకాల సమయాన వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాము. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యం చదువు. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఈ ఉదయకాలపు వాగ్దానం ఏంటంటే నీకు మేలు కలుగును. అందరు చెప్దామా? నీకు అనేటప్పుడు పక్కన వాళ్ళకి అయిపోద్ది, కానీ దేవుడు అంటున్నాడు నీకు మేలు కలుగునని. మనకు మనంగా ఏమనుకోవాలి? నాకు మేలు కలగబోతుంది, మీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు మీరు ఉదయకాలం దేవుడు మనతో చెప్తున్న వాగ్దానం నీకు మేలు కలుగును అని, కలుగుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక మేలును కోరుకొని వారి మేలు ఎవరన్నా ఉంటే హల్లెలూయా చెప్పండి. అమ్మా, మేలు కోరుకోనోళ్ళు, అర్థమైందా? మేలుని కోరుకోనోళ్ళు, మేలు మాకు వద్దు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పమంది. ఇప్పుడు చెప్పరు. మేలు కావాలని కోరుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. కాబట్టి మేలు కోరుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఆ మేలు అనే దానిలోనే మనకు కావలసిన ప్రతి ఈవి కూడా దానిలో భద్రం చేయబడి ఉంది. ఏది కావాలో మేలు కలుగును అన్న దానిలో నీకేదేది కావాలో దానిలో నువ్వే రాసుకోవాలి. అంటే దేవుడు సైన్ చేసి ఇచ్చాడు అనుకోండి, దానిలో దానిలో ఎంతైనా రాసుకోగలుగుతాం కదా. బ్యాంకు వాళ్ళు చెక్ ఇస్తే దానిలో ఎవడైనా చెక్ ఉంటుంది, చెక్ బుక్ మీద సంతకం చేస్తే ఎంతైనా రాసుకోవచ్చు కదా. అలాగే దేవుడు సంపూర్ణంగా ఆయన అధికారికంగా ఈ ఉదయకాలం అంటున్నాడు నీకు మేలు కలుగుతుంది. ఆ మేలు ఏంటి అంటే నీకు ఏదేది కావాలో ఆయనతో నువ్వు చెప్పుకోగలిగితే, ప్రభువా ఈ విషయంలో నాకు మేలు కలగాలని నువ్వు చెప్తే, దేవుడు అంటున్నాడు వాగ్దానపూర్వకంగా ఈ ఉదయకాలం నీకు మేలు కలుగుతుంది. అయితే ఆ మేలు నీకు కలగాలి అని అంటే అక్కడే వ్రాయబడింది ఒక మాట, నీవు ఆయనతో సహవాసం చేసిన ఎడల. ఎవరితో సహవాసం? దేవునితో మన సహవాసం చేస్తే మొదటిగా మనకి సమాధానం కలుగుతుంది. ఒక వ్యక్తికి మేలు కలగడం మంచిదే, కానీ ఎన్ని ఉన్నా కొందరు వ్యక్తిగత జీవితాల్లో మనిషికి ప్రాముఖ్యంగా సమాధానం లేకపోతే, ఎన్ని ఉన్నా, ఏం తిన్నా, ఎన్ని ధరించినా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంత ఉన్నా కూడా కొందరు వ్యక్తిగత జీవితాల్లో సమాధానం ఉండదు. చుట్టూ మనుషులు ఉంటారు కానీ వారి మనసులో సమాధానం ఉండదు. కానీ మనిషికి ఉన్న గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే సమాధానం. కాబట్టి ఈ ఉదయకాలం మనం గమనిస్తే మన జీవితాల్లో దేవునితో మన సహవాసం చేస్తే మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు నీకు సమాధానం కలుగుతుంది. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో సమాధానమే నీకు కరువైపోతే, సమాధానం ఉంటే సంతోషం ఉంటుంది. సంతోషం అంటే అదే నీకు బలాన్ని ఇస్తుంది. సంతోషమే సగం బలం అంటారు కదా. కాబట్టి తిన్నా తినకపోయినా కొంతమంది ఆ తిన్నది వంట పట్టిందంటే ఆ సంతోషం. కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో తిన్నది వంట పట్టదు, ఆ కడుపు నిండా దిగులు, మితిమించిన భారాలు, వాటన్నిటిని బట్టి ఆ తిన్నది కూడా వంట పట్టక చాలా బలహీనులుగా ఉంటారు. ప్రాముఖ్యంగా ఉదయకాలం ఆయన అంటున్నాడు కదా నీకు సమాధానం కలగాలి అనన్నా, రెండవది నీకు మేలు కలగాలి అనన్నా దేవునితో మన సహవాసం చేయాలని భక్తుడైనటువంటి యోబు స్నేహితుడు అంటాడు కదా, దేవునితో నువ్వు సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది. ఈ ఉదయకాలం నీకు మేలు కలగాలి అన్నా, మేలు కలగడమే కాదు, మనకేముండాలి? సమాధానం ఉండాలి. అన్నీ మన చుట్టూన్న సమాధానం లేకపోతే అంటే మన దేవుడు నమ్మదగిన వాడు. నీకు మేలు కలగాలని, నీకు సమాధానం కలగాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా నాతో నువ్వు సహవాసం చేస్తే. ఈ మాటను బట్టి నువ్వు ఈ ఉదయకాలం నువ్వు ఒక్కసారి వివేచించుకొని, గడిచిన దినాల్లో గతించినటువంటి 10 మాసాలు, కొద్ది రోజుల్లో 10 మాసాలు కూడా అయిపోతున్నాయి కదా సంవత్సరంలో, మిగిలి ఉంది 2 నెలలు. కాబట్టి గతించిన దినాల్లో దేవునితో ఎంత సమయాన్ని మనం వెచ్చించాం, ఎందరి కొరకో మనం నిజముగా మన సహవాసం చేస్తున్నాం, ఎందరితోనో మనం మాట్లాడుతూ ఉంటాము. ఆ మాటలు మనకి ఎంతవరకు సమాధానాన్ని కలుగు చేస్తున్నాయి? వారితో మనం గంటలు మాట్లాడతాం కదా, ఆ మాట్లాడిన మాటలను బట్టి నీకు ఎంతవరకు సమాధానం కలుగుతుంది, కానీ అవి నీకెంతవరకు మేలు చేస్తాయి. కానీ దేవునితో 1 గంట సమయం మనం గడిపితే చాలు. అంటే గంట సమయం చాలని నేను చెప్పట్లేదు,
దేవుని సన్నిధిలో మనం గడిపినటువంటి క్షణాలు కొన్న విలువ దేనికి రాదు. దేవునితో సహవాసం మనం చేయగలిగితే, దేవునితో మన సహవాసం చేసినప్పుడు సమాధానం, మేలు కలుగుతుంది. వీటన్నిటిని వదిలిపెట్టి గత కాలం అంతా నువ్వు ఎందరితోనూ నువ్వు సహవాసం చేస్తూ వచ్చావు. ఈ చివరి దినాల్లో ఒక తీర్మానం కలిగి నేను అనుకున్నాను వచ్చినప్పుడు, ప్రతి ఉదయకాలం దేవునికి మన సమయం ఇవ్వాలి. అయితే కొందరు వ్యక్తిగత జీవితాలు ఉదయకాలం అని కాదు, దేవునితో గతించిన దినాల్లో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఎక్కడైనా నువ్వు ఇచ్చావా? ప్రార్థన విషయంలో నేను ఎప్పుడు చెప్తాను, స్త్రీల కూటంలోనూ ఎప్పుడు కూడా వాక్యంలో భక్తుడైనటువంటి పౌలు గారు అంటారు కదా, నేను ఆత్మతో పాడుతాను, మనసుతోనూ నేను పాడతానని. కనుక ఈ ఉదయకాలం నీవు ఆత్మతోనూ మనసుతోనూ నువ్వు పాడాలంటే ఆత్మ పని చేయాల్సిన అవసరం లేదు కదా, అవునా? ఆత్మ పని చేయదు, మనసు పని చేయదు. అయితే ఆత్మతోనూ మనసుతోనూ పాడటం అంటే ఏంటంటే, పాడడానికి శక్తి కావాలి, కానీ ఆత్మలో మనసులో మనం పాడడానికి మన పని చేయాల్సిన అవసరం లేదు. మన పని చేస్తూ కూడా ఆత్మలోను మనసులోను మనం ప్రార్థన చేయగలగాలి. అంటే దేవునికి మనం ఒక 2 గంటల 45 నిమిషాలు దేవునికి ఇవ్వవలసి ఉంది. ఈ అరుణోదయ ప్రార్థనలో దేవుడిచ్చిన మహాకృప ఇది. ఈ గంట సేపు, 1 గంట 15 నిమిషాల ప్రార్థన జరిగింది. ఆ తరువాత నీవు దీంతో సరిపెట్టుకోక నీ పనిపాట్లలో కూడా దేవునితో మనసులోను ఆత్మలోను వ్యర్థమైన అనుభవాల్లో తలామునకలైపోకుండా దేవునితో సహవాసం చేసే అనుభవాల్లోనికి నువ్వు వెళ్ళగలిగితే, ఒక తల్లిగా ఒక తండ్రిగా, అలాగే ఒకవేళ తల్లిదండ్రులు రక్షించబడక ఒక యవన కుమార్తెకు నువ్వు ఈ వాక్యాన్ని వింటూ ఉంటే, నీవు దేవునితో సహవాసం చేయడం ప్రారంభిస్తే, ఇంటిలో ఒక్కరు దేవునితో సహవాసం చేసే వాళ్ళు ఉన్నా చాలు, ఆ ఇంటికి ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. గతించిన దినాలు మనం గమనించి చూస్తే, ఎక్కడైనా దేవునికి ఒక 5 నిమిషాల సమయాన్ని నువ్వు ఎక్కడైనా ఇచ్చావా? ఎక్కడైనా నేను అంటాను, దేవునితో సహవాసం చేయడం ప్రక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాట్లాడినట్టు కొంతమందికి మెలకువే ఉండదు. మరి ఇది బయట రోజులు గంటలు అవసరమైతే ఇల్లు వాకిళ్ళు మర్చిపోయి రాత్రంతా కూర్చొని మాట్లాడమన్నా మాట్లాడతారు. మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కొంతమందికి ఆసక్తిగా అనిపించదు. దేవునితో సహవాసం చేయట్లో నువ్వు ఎప్పుడైతే ఆనందిస్తావో, దేవునితో ఎల్లప్పుడూ సహవాసం చేయడం. సహవాసం అంటే ఏంది? ఫోన్ అనేది చాలా వీక్నెస్ అండి ఈ రోజున. ఫోను ఎట్లాంటిదంటే, ఆ రోజుల్లో మన వాళ్ళని కలవాలి మాట్లాడుకోవాలంటే రాత్రులంతా మెలకుగుండి అప్పుడు ఒక 2 రోజులు కలిస్తే కానీ మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఫోన్లో పెద్ద ఇబ్బంది ఏమి లేదు, గంటల తరబడి రోజుల తరబడి మాట్లాడుకుంటూ ఉండొచ్చు. సహవాసం ఏదైనా ఒకరితో ఒక కనెక్షన్ కలిసిందంటే వాళ్ళతో ఆ రోజు మాట్లాడకపోతే పిచ్చెక్కిపోతుంది. ఫోనే కాదు, కొంతమందితో సహవాసం చేయడం అంటే ఏంటంటే, దేవునితో సహవాసం చేయడం అంటే ఏంటంటే కేవలం 5 నిమిషాలు ప్రార్థన చేసి ముగించడం కాదు. 5 నిమిషాల ప్రార్థన కాదు సహవాసం అంటే. ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా ఆయనతో ఒక మమేకమైపోయి, దేవునితో నువ్వు ఎప్పుడైతే సహవాసం చేస్తావో, ఆయనతో కలిసి జీవిస్తావో. హానోకు చూడండి, 300 సంవత్సరాలు దేవునితో కలిసి నడిచాడు. ఆ తరువాత దేవుడు అంట, ప్రతిరోజు నేను వచ్చి వెళ్ళడం ఇబ్బందిగా ఉందని హానోకుని దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడంట. హల్లెలూయా చెప్దామా? అంటే హానోకుకి మరణం లేదు. ఇక రోజు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సహవాసాన్ని బట్టి అబ్రహాముని కూడా మనం చూస్తాం, దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. దేవుడు అంటాడు కదా, దేవునితో సహవాసం చేస్తే దేవుడు అంటాడు అబ్రహాముని చూసి, అబ్రహామా నా స్నేహితుడా, నేను చేయబోన్నది నీకు చెప్పకుండా నేను చేయలేనని. దేవాతి దేవుడు ఎక్కడండి? ఒక మనుషుడు ఎక్కడ? దేవుడు అంటాడు నేను చేయబోయేది నీకు చెప్పకుండా నేను చెయ్యను. అంటే ఆయన స్నేహంలో ఉన్నటువంటి ఔన్నత్యం చూడండి. అలాగే అంటాడు కదా, అన్నట్లుగానే ఎక్కడికి వెళ్తున్నావంటే అది సీక్రెట్గా ఉంచాలి, నేను దేవుణ్ణి, నువ్వు మనిషి వల్ల నేను చేయబోయేది నీకు చెప్తానని సొదొమ పట్టణాన్ని కాల్చడానికి వెళ్తానని చెప్పినప్పుడు తన స్నేహితుడు విజ్ఞాపన చేస్తాడు. ఆ విజ్ఞాపనను బట్టి తన సహోదరుడైనటువంటి లోతును తప్పించుకోవడం జరిగింది ఆ శ్రమలో నుంచి. కాబట్టి ఉదయకాలం ఎన్నో సమస్యల మధ్యలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, మేలు కలగాల్సిన పరిస్థితులు ఉన్నాయి, కానీ నీవు ఎక్కడో దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఎక్కడో నువ్వు వ్యర్థంగా గడుపుతూ ఉన్నావు. పైగా మరలా అంటున్న మాట, సంవత్సరాలు గతించినా దేవుడిచ్చిన వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబట్టలేదని దేవుని మీద నింద మోపొద్దు. దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇస్తే సున్నైనా పొల్లైనా తప్పిపోతుంది.
ఎక్కడో నువ్వు దేవునితో చేయవలసిన సహవాసాన్ని విడిచిపెట్టి వారికి వీరికి ఎన్నిటికో నువ్వు సమయాన్ని ఇస్తూ వచ్చావు. ఇకనైనా ముందున్న దినాల్లో ప్రతి దినము దేవునిది అన్నట్లుగా వ్రత దినాలుగా నువ్వు దేవుని సన్నిధిలో భావించి ప్రతిష్ఠించుకొని నువ్వు ప్రార్థన చేసి ఆయనతో నువ్వు సహవాసం చేస్తే, ఆయన అంటున్నాడు కదా, నీకు మేలు కలుగుతుంది. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. ఈ రోజున అనారోగ్యానికి కారణం లోపట సమాధానం లేని అనుభవాలు. కాబట్టి సమాధానం ఏ వ్యక్తికైతే ఉంటుందో ఆ మనిషికి ఆరోగ్యం ఉంటుంది. సమాధానం ఉంటే ఆ మనిషికి సంతోషం, ఆరోగ్యము, సమస్త విషయాల్లో దీవెన. కనుక ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం తీర్మానపూర్వకంగా. ఎంత సమయం దేవునికి నువ్వు ఇస్తూ ఆయనతో నువ్వు ఎక్కడైనా అసలు సహవాసం చేస్తున్న అనుభవాలు ఎక్కడైనా ఉన్నాయా లేవా? ఈ ఉదయకాలం తీర్మానపూర్వకంగా, ప్రభువా నా జీవితంలో మేలు కలగాలని నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను, కానీ సమాధానం లేక ఒకవేళ వేధించబడుతూ ఉంటే దానికి గల కారణం ఎక్కడైనా ఆ దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టిన అనుభవాలు ఎక్కడైనా ఉన్నాయా? ఆ రోజున భక్తులు ఎంతో మంది దేవునితో సహవాసం చేశారు. అబ్రహామును దేవుడు మరి స్నేహితుడైన అబ్రహాము జీవితంలో వచ్చిన కొరతను దేవుడు తీర్చాడు. ఈ రోజున నీ జీవితంలో ఉన్న కొరతలు, కొదువులు దేవుడు గుర్తెరిగి తీర్చాలి అని అంటే సహవాసం, దేవునితో సమయాన్ని ఇచ్చే అనుభవాలు, దేవునితో మాట్లాడే అనుభవం. మనుషులతో ఎందరితోనూ మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం. దేవునితో మనం మాట్లాడడం ప్రారంభిద్దాం, సహవాసం చేద్దాం. దేవుడిచ్చే సమాధానం, మేలును మనం అనుభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభా, ఇదిగో నీతో సహవాసం చేసిన వారికి నీవిచ్చే దీవెనలు మీరు మాకు తెలియజేశారయ్యా. వాగ్దాన పూర్వకంగా నీకు మేలు కలుగుతుందని మరి మాట ఇచ్చారు. ఆయనతో నువ్వు ఇదిగో నాతో నువ్వు సహవాసం చేసినప్పుడు నీకు సమాధానం కలుగుతుందని ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని పలకరించిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. నిజమే నాయన, గతించిన దినాల్లో నీకు ఇవ్వాల్సిన సమయాన్ని మేము ఎంతో దొంగిలించామయ్యా. ఈ ఉదయకాల సమయం మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ, మమ్మల్ని సరిచేస్తూ, అయ్యా ఇదిగో మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నామయ్యా. దయచేసి నాయన మిగిలి ఉన్న దినాలలో మరెక్కువగా నీతో సహవాసం చేసిన ఆయన, నీతో నాయన సమయాన్ని గడుపుతూ ఆత్మలోనూ మనస్సులోనూ నీకు ప్రార్థిస్తూ, అయ్యా నిన్ను ధ్యానిస్తూ నాయన అనేకమైనటువంటి విషయాలు నీ యొద్ద విన్నవిస్తూ, అయ్యా మనుషులు ఎవ్వరు మా సమస్యలను తీర్చలేరయ్యా. మనుషులు మా స్థితిని మార్చలేరు నాయన. మనుషులు మా తలను పైకెత్తలేరు, గాని మా తలను పైకెత్తగలిగిన వాడువు. మా జీవితాల్లో అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగలిగిన నీ వైపే కన్నులెత్తి చూస్తూ నీతో సహవాసం చేసిన ఎడల మాకు సమాధానం కలుగుతుందని, మేలు కలుగుతుందని మీరు మాకు మాట ఇచ్చి ఉండగా, ఇదిగో తీర్మానపూర్వకంగా ఈ దినాన్ని అందరైతే నీతో సహవాసం చేయాలని ఆశిస్తూ ఉన్నారు నాయన. మనుషులతో ప్రవ్వ ఎంతో సమయాన్ని గడుపుతున్నాం, కానీ నీతో సమయాన్ని గడపలేక నాయన, అయ్యా ఇదిగో మా జీవితాల్లో మేలును అయ్యా ఇదిగో పొందుకోలేక నాయన వేధించబడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని నీతో సహవాసం చేయగలిగిన ఉన్నతమైన ఆత్మీయ అభివృద్ధిని ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ, ఈ ఉదయకాలపు దీవెనతో నింపండి. ఈ దినాన ప్రత్యేక దినాలు ఎవరికైనా ఉంటే వారిని ఆశీర్వదించండి. పుట్టినరోజులు కానీ, పెళ్లి దినాలు కానీ ఎవరికైనా ఉన్నాయట్ల వారిని మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. నిశ్చయంగా ఈ ఉదయకాలం మా సంఘ బిడ్డలు ఈ ప్రార్థనలో పొందిన ప్రతి బిడ్డను నిండారులుగా దీవించి దినమంతా క్షేమాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి మీకు మేలును సమాధానాన్ని నా దేవుడును నిండుగా మెండుగా నా దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.